పథకాలు ఉంటాయి. వాటికి ప్రధానంగా గ్రామ సభల ద్వారానే ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. సో ఇప్పుడు గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ఎమ్మెల్యేల చేతిలో జరిగినప్పుడు లాబింగ్లు, లాటరీ పద్ధతులు, అనుచరులకు వీళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటూ పోయారు. దళిత బంధు కూడా ఆ కోవకు చెందిన అంశమే. దాంట్లో కమిషన్లకి కకృతి పడడం, కమిషన్లు తీసుకోవడం, నిజమైన అర్హుదారులు వాళ్ళు మేము అర్హులని చెప్పుకోవడానికి కూడా పైసలు ఇవ్వాల్సిన సందర్భం ఉండే. కానీ ఈసారి ఇలాంటి అవినీతిమయం జరగొద్దు. అదేవిధంగా బక్కచిక్కిన ప్రజలకు బాధ పెట్టొద్దన్న కారణం చేత సపోజ్ ఒక 20 ఇల్లులు ఉన్నాయనుకోండి, వాళ్ళ చేతిలో పెట్టేసినప్పుడు గుడిసెలు ఉన్నోళ్ళు, రేకుల ఇల్లు ఉన్నోళ్ళు, దాంతోపాటు ఇల్లు ఉన్నోళ్ళు, మొదటగా గుడిసెలుండి భూమి ఉన్నోళ్ళకి మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటాం. తర్వాత రేకుల ఇల్లు ఉన్నోళ్ళకి రెండో ప్రాధాన్యతగా తీసుకుంటాం. తద్వారా ఏమవుతుందంటే కింది వాళ్లకు మొదటిగా న్యాయం చేసిన తర్వాత పైకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అది మన దగ్గర ఉన్న ఫెసిలిటీని బట్టి మనం ఫెసిలిటీ చేయడం జరుగుతుంది. సో ఇది మంచి చర్య, ఇది మంచి పద్ధతి. 10 సంవత్సరాల వరకు ఏ రోజు గ్రామ సభలు వాళ్ళు ఏర్పాటు చేయలే. గ్రామ సభలు